హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి పండగ ముందు రోజు రేపొద్దున శ్రీరామనవమి అనంగా పండగకి కావలసిన పనులన్నీ ముందు రోజే సిద్ధం చేసుకుంటున్నాను. దానికంటే ముందు ఫస్ట్ మొక్కల్లో శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. మనం వాకిలి ఊడ్చి ముగ్గు పెడితే ఎంత అందంగా ఉంటుందో, ఇల్లంతా ఊడ్చి తుడుచుకొస్తే ఎంత కళకళలాడుతూ ఉంటుందో, అలాగే మొక్కల్లో శుభ్రం చేసినప్పుడు కూడా 2-3 రోజులు ఆ మొక్కలంక అలాగే చూస్తూ ఉంటాను. నిజంగా చాలా ఏమంటారు, భలే చూడాలి అనిపించిద్ది అనమాట. కళకళలాడుతూ ఉంటాయి, మొక్కలన్నీ నీట్గా కనిపిస్తాయి కదా, ఇంకా అలా చూడాలనిపించిద్ది. ఇంకా ప్రతిసారి ఎందుకు శుభ్రం చేస్తాను అంటే, మొక్కల్లో చేలో మట్టి పోసేటప్పటికి దుబ్బులు మొలుస్తున్నాయి అనమాట. ఆ దుబ్బులేమో లోపల కాన ఉండిపోయి ఎంత లాగుతున్నా కూడా పైన తల వరకే తునిగి వస్తూ ఉంటాయి, మొదలైతే రావట్లేదు. ఇంకా ఆ మొదలు కదిలిచ్చామనుకో దాంట్లో ఉన్న మొక్కలు కూడా కదిలిపోతాయి అని ఇంకా పై తలల వరకే తుంచుతూ ఉంటాను. ఇంకా అవి మళ్ళీ 10 రోజులు 15 రోజులకే మళ్ళీ పెద్ద మొక్కలు అయిపోతూ ఉంటాయి. ఇంక ప్రతిసారి అంతే అవుతుంది. ఇంక ప్రస్తుతానికైతే ఇంక అట్లా వదిలేశాను. ఇంకా కొత్త మట్టి మార్చాలి అనుకుంటున్నాం కదా, ఇంక అప్పుడైతే ఈ కుండీల్లో మట్టి కూడా మార్చి మళ్ళీ మొక్కలు పెడతాను. ఇప్పుడు కూడా అన్ని కుండీల్లో మొక్కలేమి లేవు, చాలా వరకు చనిపోయినాయి. ఇంకా ఉన్న కొన్ని మొక్కల వరకు శుభ్రం చేసుకున్నాను అనమాట. ఇంకా వాటికే రోజు నీళ్లు పోస్తూ ఉంటాను. ఏ ఒక్కరోజు పొయ్యకపోయినా కూడా వడిలిపోయినట్టుగా అయిపోతున్నాయి ఈ ఎండలకి. మనకి ఎండలు మే నెలలో ఉన్నట్టుగా ఉంటున్నాయి కదా, ఎండ బాగా ఉంటుంది. ఇంకా ఒక్కరోజు పోయకపోయినా కూడా మొక్కలు వడిలిపోయినట్టుగా ఉంటున్నాయి. ఇంకా ఫస్ట్ అయితే ఈ మొక్కలు అంతా శుభ్రం చేశాను. ఇంకా అసలు చూడండి ఎంత ఆగం వచ్చేసిందో. చూడటానికి నీట్గానే అనిపించింది, కానీ మనం శుభ్రం చేయటం మొదలుపెట్టాము అంటే ఇంకా ఇట్లా మోపులు మోపులు వచ్చింది అనమాట. ఇంకా అక్కడికి నాకు అందిన వరకే ఇరగొట్టాను. సన్నజాజి కొమ్మలు అయ్యి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అవి నాకు అందలేదు. ఇంకా టైంకి మా వారు కూడా లేరు. ఉన్నట్టయితే కొంచెం ఆ ప్రహరీ గోడ ఎక్కించి అందిన వరకు కింద పక్కనంతా ఇట్లా ఏలాడుతున్నాయి అన్నమాట సన్నజాజి కొమ్మలు. ఇంకా అవి పూలు బాగా విపరీతంగా పూస్తున్నాయి కానీ అందంగా. కాకపోతే ఏంటంటే ఈ వాకిలంతా ఆగం నిండిపోతుంది. ఇంకా అందులోనూ ఈ టైంలో, ఈ ఎండాకాలం టైంలో మనకి గాలి విపరీతంగా ఉంటుంది కాబట్టి ఇంకా అసలు ఆకంతా ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది అనమాట. ఊడ్చే కొందికి రివర్స్లో వస్తూ ఉంటుంది. ఇంకా ఓడవటం కూడా చాలా టైం పడుతుంది అనమాట. ఇట్లా ఊడ్చే కొందికి ఎదురొచ్చేస్తుంది. అటు నుంచి ఊడుస్తుంటే ఇటు వస్తుంది, ఇటు నుంచి ఊడుస్తుంటే అటు వస్తుంది. ఇంకా చాలా టైం పట్టిద్ది అనమాట. ఇంక ఈ రోజులు వచ్చినాయి అంటే ఇంక ఇదే బాధ. పాసి ఊడవాలి అంటే ఇంకా చాలా విసుగ్గా అనిపించిద్ది అనమాట. ఒక్కో రోజు గాలికి ఎదురెళ్ళిపోతూ ఉంటుంది. నాకు సన్నజాజి పూలు అనగానే చిన్నప్పుడు జరిగిన విషయం గుర్తొచ్చింది. అసలు ఆ రోజులైతే అసలు ఎప్పటికీ మర్చిపోలేను. సన్నజాజి పూలు చూడంగానే మా చిన్న తాతయ్య గుర్తొస్తాడు. అంటే మా తాతయ్య వాళ్ళ తమ్ముడు అనమాట. అటు మెయిన్ రోడ్లో ఉంటారు. ఇప్పుడు లేరులేండి, చనిపోయారు. నేను చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్తుంటే వాళ్ళకి పిల్లలు లేరనమాట. ఇంకా ఈ నన్నని కాదు, ఎవరైనా సరే చిన్నపిల్లలు కనపడితే బాగా ముద్దు చేసేవాళ్ళు. ఇంకా నేనంటే ఇంకా ఇష్టం, ఎందుకంటే అందరి మధ్య నేను ఒక్కదాన్నే ఆడపిల్లని. ఇంకా అది కూడా ఒక కారణం అనమాట. అయితే నేను రోజు ట్యూషన్కి వెళ్ళే టైంకి మా నాయనమ్మ సన్నజాజి పూలు ఉండేవి వాళ్ళ ఇంటి దగ్గర. రోజు నేను ట్యూషన్కి వెళ్ళే టైంకి పూలన్నీ కోసి మాలగట్టి రెడీగా నుంచునేదనమాట రోడ్డు మీద. అసలు ఇంకా ఆ పూలు పెట్టందే నన్ను పంపించేది కాదు. ఇంకా మా తాతయ్య కూడా నాకు ఆ టైంలోనే పాజిటివ్గా ఆలోచించడానికి ఆయన మాట్లాడే విధానం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అంటే ఏదైనా మనం చిన్నప్పటి నుంచి ఏదైతే ఎక్కువగా వింటామో, ఏదైతే ఎక్కువగా చూస్తామో మనకు తెలియకుండానే ఆ విషయాలకు అలవాటు పడిపోతాము. నాకు మెయిన్గా అంటే ఇలా ఉండటానికి కారణం ఆయన కూడా. మెయిన్ కారణమే ఆయన అనుకుంటాను నేను. ఎందుకంటే ఎప్పుడు
ప్రతి నిమిషం ఆయన నోట్లో శుభం 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 అంట. అసలు ఇక అదే మాటకు ముందు శుభం, మాటకు తర్వాత శుభం అట్లా అంటానే నేను వెళ్ళినప్పుడు కూడా పద్దాకల ఆ మాట అనటంతో పాటు ఎక్కడికి వెళ్ళినా కుడికాలు ముందు పెట్టి వెళ్ళాలి, మంచిగా ఆలోచించాలి, పాజిటివ్గా ఆలోచించాలి, ఎవరు ఏం చెప్పినా కూడా ఆ మాటల్లో మనం మంచి ఏది అనేది అదే మనం తీసుకోవాలి అని ఎక్కువగా చెప్తూ ఉండేవారు. మళ్ళీ ఆయుర్వేదం మెడిసిన్ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా అసలు ఆయన చెప్పిన మాటలు, ఆయన చనిపోయి కూడా ఇప్పటికి ఒక 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఆ మాటలు మాత్రం నేను మర్చిపోలేదు. ఇంకా సన్నజాజి పూలు అనగానే ఇంకా చిన్నప్పుడు జరిగిన విషయాలు, ఆ తాతయ్య చెప్పే మాటలు, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర జరిగే ఆయుర్వేదంకి సంబంధించిన మాటలు అసలు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా అది ఎన్ని సంవత్సరాలైనా కూడా మర్చిపోలేము. ఆ వయసులో తాతయ్య చెప్పిన మాటలు ప్రతిదీ నాకు అర్థం కాకపోయినా నేను అర్థం చేసుకున్నదైతే ఒక్కటే, ఏదైనా మనం మంచిగా ఆలోచించి పాజిటివ్గా ఆలోచిస్తే అంత పాజిటివ్గానే జరిగిద్ది, నెగిటివ్గా ఆలోచిస్తే అంత నెగిటివ్గానే జరిగిద్ది అనేది ఒక్కటైతే నాకు అర్థమైంది. ఇంకా అదే నాకు మైండ్లో కూడా ఉండిపోయిందనమాట. ఇంకా అందుకనే ఇప్పుడు ఏది జరిగినా ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా సరే పాజిటివ్గా ఆలోచిస్తా, ఏది జరిగినా మన మంచికే అనుకుంటాను. అంత ఎక్కువగా మనసుకు తీసుకోననమాట. అది కష్టమైనా నష్టమైనా మంచైనా చెడైనా ఏదైనా సరే నార్మల్గా ఉంటాను. మరీ ఆనందం ఎక్కువైపోతే ఎగిరి గంతులేయటాలు, బాధేస్తే దిగులుగా కూర్చోటాలు అట్లా ఏమి ఉండదు. సాధ్యమైనంత వరకు అర్థం చేసుకోవటానికే చూస్తా, నార్మల్గా ఉండటానికే చూస్తానన్నమాట. అదొక నాకు పెద్ద ప్లస్ పాయింట్ అనమాట తాతయ్య చెప్పిన మాటలు. అయితే ఇంకా మొత్తం శుభ్రం చేసేసుకొని ఇంటి చుట్టూతో ఊడ్చుకొచ్చేసి ఇంక ఈ 2 రూములు అయితే తుడిచేసాను. ఎందుకంటే రేపొద్దున మొత్తం శుభ్రం చేసి పూజ చేసుకోవాలి అంటే మనకి చాలా లేట్ అయిపోయిద్ది, టైం చాలదు అని ఇంకా ముందు రోజే అంతా శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను. ఇంకా 2 రూములు తుడిచేసి ఇంక బయట అంతా కడిగేశాను. ఇంక ఇక్కడైతే ముగ్గులు కూడా పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే ఇంటి చుట్టూతా ఊడవటం, కడగటం పండగ రోజే పెట్టుకుంటుంటే అస్సలు పనులు అవ్వట్లేదు, పూజ లేట్ అయిపోతుందన్నమాట. ఇంకా అందుకని ఇంకా ముందు రోజే ఇలా అన్నీ శుభ్రం చేసుకుంటున్నా. ఇంక ఇక్కడ ముగ్గులు కూడా తొక్కేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా ముగ్గులు కూడా ఇప్పుడే పెట్టేసుకుంటున్నా. మెయిన్ వాకిట్లో మాత్రం అంటే గేటుల దగ్గర అయితే పొద్దున్నే పెట్టుకుంటా. ఎప్పుడన్నా ఒకసారి సాయంత్రం పూట పెట్టేదాన్ని, అంటే డిసెంబర్ 31 అప్పుడు, సంక్రాంతి అప్పుడు అట్లా సాయంత్రం పూట అంటే నైటు కడిగి ముగ్గులు పెట్టేదాన్ని. కొంతమంది చెప్తుంటే విన్నానమాట, నైటు ముగ్గులు పెట్టకూడదు, అది పెట్టినా కూడా చెల్లదు, సద్ది ముగ్గుతో సమానం అని. ఇంకా అప్పటి నుంచి అయితే పొద్దున పూటే పెట్టుకుంటున్నాను ముగ్గు. ఇంకా నైట్ అయితే ఎప్పుడు పెట్టట్లా. అంతకుముందు కార్తీక మాసం టైంలో కూడా ఒక వాకిట్లో నైటే పెట్టేసేదాన్ని, ఒక వాకిట్లో మాత్రం పొద్దున్నే పెట్టుకునేదాన్ని. చెప్పాను కదా, మొత్తం చేసుకొని మనం చీకటితో గుడికి వెళ్ళాలన్నా కూడా కష్టమే కదా, అందుకని అట్లాంటప్పుడు మాత్రం నైటే ముగ్గు పెట్టేదాన్ని. ఇంకా ఎప్పుడైతే ఆ మాట విన్నానో ఇంకా అప్పటి నుంచి పొద్దున పూటే పెట్టేసుకుంటున్నా. కాకపోతే ఏంటంటే ఒక గంట ముందు లేస్తానన్నమాట. ఇంకా మెయిన్ వాకిట్లో అయితే చీకటితో వేద్దాంలే అని ఇంక ఇక్కడైతే ఇట్లా ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంక ఇటు సైడ్ వచ్చేసి చిన్న ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ ముందు, అది వచ్చేసి మన షాప్ ముందు అనమాట. ఇంకా ఈ 2 రూముల వరకు అయితే శుభ్రం చేసేసుకొని ఆ మెల్ల అంతా కడిగేశాను. ఇల్లు అయితే ఏం తొడవలేదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నైటు అందరం భోజనం చేస్తాము ఇక్కడ కూర్చొని, అంతా మళ్ళీ ఎంగిలి అయిపోయేది కదా. ఇంకా అత్తయ్య వాళ్ళు మా వారు వీళ్ళు ఏంటంటే టీవీ చూస్తా ఇంకా హాల్లోనే తింటారు. అందుకని మళ్ళీ పొద్దున్నే శుభ్రం చేయాలి కదా ఎలాగో, ఇంక ఇప్పుడు తుడిచి పొద్దున్నే తుడిచి ఇంక ఇన్నిసార్లు ఎందుకులే అని ఇంకా ఈ పూట అయితే ఊరికే ఊడ్చాను తప్పితే ఏం తొడవలేదు. ఇంకా బయట అంతా శుభ్రం చేయటం అయిపోయిన తర్వాత వంట కూడా చేసేసి ఇంకా స్నానం అయితే చేశాను. చేసిన తర్వాత ఇంక ఈ దేవుడు రూమ్ అయితే శుభ్రం చేసుకుంటున్నా. దేవుడు రూమ్ కాదులేండి, దేవుడు గూడు. అయితే ఈ ఫోటోలు పద్దాకల కింద పడిపోతున్నాయి అని చెప్పి మొన్న సిమెంట్ పని చేయడానికి వచ్చినప్పుడు
ఆ డోర్లు పెట్టించాం కదా బయట రూములకి, అప్పుడు ఇక్కడ సీలలు కొట్టించాను. ఎందుకంటే పద్దాకలు పడిపోతున్నాయి అనమాట. పడిపోయి అద్దాలు పగిలిపోతున్నాయి. మళ్ళీ అదొక సెంటిమెంట్గా ఫీల్ అవుతాం కదా, కొంచెం బాధగా అనిపిస్తుంది పద్దాకలు అట్లా ఫోటోలు పగిలిపోతుంటే. ఇంక అట్లా కాదు అని చెప్పి ఇంక పైన 3 సీలలు అయితే కొట్టించాను. దానికి పైన కూడా అటొకటి ఇటొకటి 2 సీలలు, మొత్తం 5 సీలలు అయితే కొట్టించాను. ఏదన్నా ఫోటోలు పెట్టుకోవడానికి పడిపోకుండా బాగుంటుంది అని. ఇంకా గూడంతా శుభ్రంగా అంతకుముందు పెట్టిన పూలు అవన్నీ తీసేసి శుభ్రంగా తుడుచుకొని, ఇంకా ఆ ఫోటోలు కూడా చిన్న ఫోటోలు అయ్యి తీసి పెద్ద ఫోటోలు అయితే పెట్టాను. లోపల గూడు కూడా అంతా ఇరుగ్గా ఉంటుందన్నమాట. అందుకోసం 2 ఫోటోలు అయితే అటు ఇటు ఇటు అటు మార్చి మొత్తం శుభ్రంగా సర్దుకున్నాను అనమాట. ఇంకా తర్వాత గుందులు కూడా కడిగి అక్కడ పెట్టుకున్నాను, పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుంది అని. అయితే మనకి మందార చెట్టు ఎర్రతుంది కదా, ఆ మొగ్గలు కూడా ఈ పండగల టైంలో ఏంటంటే ఇంక చెట్టున పొద్దున్నే పూజ టైంకి కోసుకోవచ్చులే అనుకుంటే ఎవరొకళ్ళు కోసుకెళ్తారు. ఇంక ఇలాంటప్పుడు మాలు విడిగా కూడా కోసుకెళ్తారు. కాకపోతే ఇట్లా నేను పూజ చేసుకునేటప్పుడు నాకు కూడా అవసరం కదా, అందుకని ముందు రోజే కోసి మొగ్గలు ఇట్లా పెట్టుకుంటాను. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఈ లైట్ కలర్ పూలు అయితే ఉన్నాయి చాలా. ఇంకా అవి కోసుకురామని చెప్తే మా వారికి తెలియక సగం ఇచ్చిపోయిన పూలే కోసుకొచ్చారు. ఇంకా అవి ఇవి కోసుకొచ్చిన తర్వాత కవర్లో పెట్టి ముడేస్తే రేపు పొద్దునకి చక్కగా ఇచ్చి ఉంటాయి. ఇంకా పండుగలప్పుడు ఇలాంటి ముందు జాగ్రత్త అయితే తప్పదు. ఇంక ఇవండి రేపు శ్రీరామనవమికి కావాల్సినవన్నీ ముందు రోజు ఇట్లా సిద్ధం చేసుకున్నా, పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుంది అని. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.